మనోజ్ ఆలోచిస్తూ కూర్చుంటాడు అనమాట. కూర్చొని ఏమన్నా ఆలోచిస్తాడంటే అబ్బాయి ఏదైనా మంచి ఆర్డర్ వస్తే బాగుండే అని కూర్చుంటాడు. అప్పుడే కార్లో ఒక మనిషి వస్తాడనమాట. వస్తే ఓ బాగా రిచ్ పర్సన్ మా షోరూమ్కి వచ్చాడు, ఇతని దగ్గర మస్తు వసూలు చేయాలని అనుకుంటాడు అనమాట. అతను లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి అతను అంటాడనమాట, మీ షోరూమ్కి చాలా మంచి పేరు ఉందంట కదా, చాలా మంచిదంట కదా, రోహిణి ఇంకా మనోజ్ అనేది ఉన్నారంట. మేడం ఎక్కడుంది, తనని పిలవండి, నేను ఆర్డర్ ఇవ్వాలంటే నేను తీసుకుంటాను సార్ అని అంటాడు అనమాట. అంటే నేను పని వాళ్ళకి ఇవ్వనంటే లేదు సార్, ఆ రోహిణి మనోజ్లో ఆ మనోజ్ని నేనే సార్ అని అంటాడనమాట. అంటే సరే అని ఒక లిస్ట్ ఇస్తారనమాట. ఈ లిస్ట్ అంతా కావాలి నాకు అని చెప్తాడు. చెప్పగానే సరే సార్ అడ్వాన్స్ ఇస్తారంటే అడ్వాన్స్ మేము రోహిణ్ గారికి ఇస్తాము, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను అని అంటాడనమాట. తనని పిలువు అని అంటాడనమాట. అయితే సరే సార్ అని చెప్తాడు. తర్వాత అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే అబ్బా ఈ పెద్ద ఆర్డర్ కోసం రోహిణ్ దగ్గర నేను నటించాలన్నమాట అని అనుకుంటాడు మన మనోజ్. తర్వాత ఏమవుతుంది, మీనా పూలు ఇవ్వడానికి వెళ్ళి పూలు ఇస్తుంది. తర్వాత మన అటు ఇటు తిరుగుతుంది అనమాట. వీడు అతను దొరికిపోయిందా, ఇంకా మళ్ళీ తెలిసిపోయిందా ఏంటి నేను పంపించినాని అని భయపడుతూ ఉంటే అతను ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి ఏమైంది, ప్లాన్ డిస్కట్ అయిందా, వర్కౌట్ అయిందని అంటే వర్కౌట్ అయింది మేడం, ఇంకా మీరు చెప్పింది ఇంకా కొంచెం ఎక్కువ వేసే చెప్పాను మేడం అని అంటాడు అనమాట. అంటే మంచిగా చెప్పాను మేడం, నాకు ఒక డౌట్ ఉంది మేడం అంటే ఏంటది అని అంటే ఏం లేదు మేడం, మనం చెక్ ఇచ్చాం కదా, ఆ చెక్ ఒకవేళ బౌన్స్ అయితే నన్ను వెళ్ళి లోపలేస్తారేమో అంటే నువ్వేమీ అంత భయపడకు, ఏం కాదులే అని అంటే మేడం నిన్ను ఎవరు నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను మేడం, ఆయన నన్ను ఏం చేయవు కదా అంటే ఏం చేయంలే, నువ్వేం భయపడకు, ఆ చెక్ ఆల్రెడీ తర్వాత నేను తీసేసుకొని నీకే ఇచ్చేసానులే అని అంటాడు అనమాట. రోహిణి వచ్చే వరకు నేను అసలు ఆర్డరే తీసుకోనని చెప్పాను మేడం అని అంటే సరే నా గురించి కొంచెం ఈవినింగ్ ఇంకా కొంచెం ఎక్కువ చెప్పండి అని అంటే ఇంకా ఎక్కువ చెప్తే దొరికిపోతామేమో మేడం అని అంటుంది అనమాట. తింటుంటే అప్పుడే రోహిణి వస్తుంది అనమాట. రోహిణి రాగానే రోహిణి కూర్చోనంటే ఏంటి ఎక్కువైందా అని వాళ్ళ అత్తయ్య మెయినాక అంటుంది అనమాట. అంటే నువ్వు పెట్టింది ఎక్కువైంది అని బాలు అంటాడు. అంటే ఏం లేదు, ఎవరి పని వాళ్ళు చూసుకొని మా పనిలో ఏం రాకండి అని వాళ్ళ అమ్మ అంటుంది అనమాట. వాళ్ళు కొంచెం డైలాగ్ కొడతాడనమాట. ఏం డైలాగ్ కొడతాడంటే మీనాకంటాడు, మీనా నువ్వు పూలు మాత్రమే అమ్ము, డ్రైవ్ పని చెయ్యకు అని కొన్ని చెప్తాడనమాట. తర్వాత అమ్మ కూర్చొని తిను అని వాళ్ళ మామయ్య అంటాడు. అంటే లేదు మామయ్య నేను తర్వాత తింటాను అని అంటారనమాట. సరే నేను రోహిణి కలిసి తింటామని అంటే లేదు నేను రూమ్లో తింటానంటే ఓ పూలు అమ్ముకునే దాంతో ఎందుకు తినాలని అనుకుంటున్నావా, నీలాంటి మోసగతితోటి నేను తినడం కన్నా నాది నేను తింటలే అని అంటుంది అనమాట. ఏంటి బాలు నీకు ట్రిప్ లేదా అని అంటారు అనమాట వాళ్ళ నాన్న. ఏం లేదు నాన్న ట్రిప్ లేదు ఈరోజు, వాళ్ళు ఏదో పని చెప్పారు అందుకనే లేదు అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ అంటది, ఈ డ్రైవర్కి ఏం పని ఉంటుంది, పట్టు చిల్లర దొరుకుతుంది మాత్రమే చిల్లర దొరుకుతుంది, మా మనోజ్ చూడు ఏసీలో మంచి కూర్చొని మస్తు సంపాదిస్తాడని అంటే మీనా అంటది అవును అన్న తమ్ముళ్ళ పైసలు తీసుకొనే కదా ఎట్లా కూర్చున్నాడో ఎలా బతుకుతున్నాడో మాకు తెలియదా అని అంటే చూస్తూ ఉండండి మా మనోజ్ కోటీశ్వరాడు అయిపోయి విల్లా కొంటాడంటే ఎందుకు 30 లక్షల కొంటాడా అని ఎకటారం చేస్తారనమాట. మనోజ్ గురించి అంతగానం గొప్పగా ఎందుకు చెప్తున్నాం ప్రభావతి, ఆ డీలర్షిప్ ఇచ్చిందే నా వల్ల అని అంటే అవునా అంత పలుపు గారి ఉంటే నువ్వు అంత డ్రైవర్లా ఎందుకు మెలిగిపోయావు అని అంటది అనమాట. అంటే మీనా అంటే నాకు 2 కాళ్ళు ఉన్నాయి, సొంతంగా 2 కాళ్ళు ఉన్నాయి, అలాగే డ్రైవింగ్ స్కూల్ గిట ఉంది, ఎవరి దగ్గర ఆశించకుండా తన సొంతంగా సంపాదించుకున్నాడు, ఏ అత్తగారి సబ్బు కాకుండా ఏది దగ్గర ఏం ఆశించకుండా మా ఆయన పైకొస్తున్నాడు, ఎవరి దగ్గర ఏం మోసం చేయలేడు అని చెప్తుంది అనమాట. మీనా వాళ్ళతోటి వీళ్ళతోటి మా ఆయనతో పోలికలు పెట్టకండి అని అంటే నీకు ఎంత పొగరే అంటే చాలా ఉంది నాకు అని అంటే నీకు రోహిణే కరెక్ట్, రోహిణి ఎలా చేస్తుందో అలానే మోసగతలే నీ కరెక్ట్ అంటే నీకు గిట రోహిణికి పడ్డట్లు పడతాయి చూడనంటే శృతికి చాలా కోపం వస్తుంది అనమాట. రోహిణి అంటే ఫ్రాడ్ పనులు చేసింది కాబట్టి కొడితే ఊకున్నాం, అయినా మాకు నచ్చలేదు కానీ ఆపినాం, కానీ ఇప్పుడు నువ్వు మీనాన్ని కొట్టావనుకో మేమేం లేదు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి నేను బొక్కలు వేపిస్తా అని అంటది అనమాట శృతి. అంటే అంత చిన్న చూప మీ అమ్మకు అని అంటే శృతి ఆపు అని రవి ఆపుతాడనమాట. తప్పితే మన బాలు అంటాడు వాడంటే చెమట తప్పమ్మ కాబట్టి పిల్లాన్ని కొడుతుంటే ఊకున్నాడు, కానీ నేను ఊకుంటానా అంటే ఏమండి ఊకోండి అని మీనా అంటది అనమాట. అంటే ఇప్పుడు గడ్డి పెట్టారు, బాగా గడ్డి తినుకుంటా కూర్చోక పడేటోళ్ళు ఎవరు లేరు, ఇప్పుడు చాలా మారిపోయారు, చూసావు కదమ్మా శృతి నువ్వు వదినని కొడతా అంటేనే నీకు కేసు పెడతానని చెప్పింది, మేమే సాక్ష్యాలుగా ఉంటాం చూడు, ఇంకోసారి అలాంటి తలంపు నీ ఒంట్లోకి రాకుండా చూసుకో అని అంటది అనమాట. అప్పుడే మనోజ్ వస్తాడు అనమాట. మనోజ్ వస్తే నీతో మాట్లాడాలి అని మనోజ్ అంటాడు. అంటే మాట్లాడరానంటే పక్కకు రానంటే సరే అని పక్కకి వెళ్తుంది అనమాట. పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది అంటే మనోజ్ అంటాడు అమ్మ పెద్ద ఆర్డర్ వచ్చిందమ్మా, నువ్వు చాలా మంచి ఆర్డర్ వచ్చిందమ్మా, మస్తు లక్షలలో వస్తుంది అని అంటే అవునారా ఇలాంటిది అందరి ముందర
చెప్పాలి, ఇలా పక్కలో వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే తీసుకెళ్తుంది. మనం తీసుకెళ్ళి మనోజ్కి పెద్ద ఆర్డర్ వచ్చిందంట, చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది, లక్షలలో ఆర్డర్ వచ్చిందంట అని చెప్తుంది అనమాట. చెప్పగానే రోహిణి గిట రావాలి అమ్మ, రోహిణి వల్లనే ఈ ఆర్డర్ వచ్చింది, రోహిణి ఉంటేనే వాడు ఆర్డర్ ఇస్తానని చెప్పాడు అని అంటే ఈ ముక్క చెప్పలేదు ఏంట్రా నువ్వు నాకు అని అంటే అనమాట. ఏమవుతుందమ్మా ఈ అవసరానికి వాడుకుందామని అంటే సరేలే అది దాని అవసరానికి మనం ఎంత వాడుకుంది, ఇప్పుడు మన అవసరానికి దాన్ని వాడుకుందాము, రోహిణి నువ్వు గిట రావాలి చూడనంటే అందరు అంటాడు ఏమో మురికి కాలువ అన్నావు, ఏమో డ్రైనేజ్ అన్నావు, అవి అన్నావు అని అంటే అవన్నీ ఏం పట్టించుకోలే. నాన్న అంటాడు అరే ఆపురా ఒక నిమిషం, మాకు అసలు రోహిణికి ఇష్టం ఉందో లేదో ఒకసారి తనకు అడగండి అని అంటే అనమాట. అత్తయ్య ఇష్టమే నా ఇష్టం అని అంటే సరేలే వస్తుంది లేరా రేపు అని అంటే అనమాట. చెప్పగానే సీరియల్ అయిపోతుంది అనమాట. రేపటి ఎపిసోడ్లో ఎలా ఉంటుందంటే మనోజు చెక్ తీసుకుంటూ ఉంటాడనమాట. మనోజ్ రోహిణి 10 lakhs చెక్ అని ఇస్తుంటే అతను మన బాలు మీన వచ్చేస్తాడు అనమాట. వీడు ఫ్రాడ్ రా అని చెక్ అనేది చింపేస్తాడు. ఎందుకు చింపేస్తున్నావు అంటే వీడికి ఫ్రాడ్ రా అని అంటాడనమాట. ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.